ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. కానీ తను భాను అని తెలియక నేను నిన్ను వెతక్కుండా అన్ని రోజులు ఆగిపోయానని నాలో నేను ఎంతో బాధపడ్డాను రాధా. ఆ తర్వాత మళ్ళీ నిన్ను వెతకడం ప్రారంభించాను. కానీ నేను నీకు కనిపించేసరికి ఈ కన్ను మూతపడే సమయం వచ్చేసింది మురారి. అదే ముందే ఎదురై ఉంటే నేను బతికేదాన్ని కదా. నన్ను నువ్వు తప్పకుండా కాపాడుకునేవాడివి. కానీ ఆలస్యం చేసేసావు మురారి. నేను నిన్ను దూరం చేసుకునేలాగా నువ్వే చేసావు మురారి, నువ్వే చేసావు. రాధా ప్లీజ్ అలా అనకు, ప్లీజ్ రాధా, ప్లీజ్ రాధా, 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 రాధా. ఎక్కడికి వెళ్ళిపోయావు రాధా? మళ్ళీ కనిపించు రాధా, నాకు కనిపించు రాధా, నాతో మాట్లాడు రాధా, నన్ను వదిలి వెళ్ళిపోకు రాధా. రాధా రా, రా రాధా, రా. చెప్పండి, మీ స్నేహితురాలికి మీరే చెప్పండి తన భర్తతో సఖ్యంగా ఉండమని. నువ్వెంత గట్టిగా చెప్పినా నీలిమ నీ మాట విందని చెప్పు బాబూ. ఇప్పటికీ ఎన్నోసార్లు అందరం చెప్పి చూసాం, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. నీలిమకి మీరందరూ చెప్పడం వేరు, ఆయన చెప్పడం వేరు. ఆయన చెప్తే నీలిమ తప్పకుండా వింటుంది. భాను ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇది తనకి సంబంధించిన విషయం అని చెప్తుంటే నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఏంటండి మళ్ళీ మొదటికొచ్చారు? ఇప్పుడే కదా గదిలో మీతో మాట్లాడితే మీరు మౌనంగా ఉన్నారు. ఇంకా నాకేం చెప్పాలని చూడకండి, మీ స్నేహితురాలకి చెప్పండి. భాను చెప్పినట్టు నువ్వే కొంచెం సర్దుకుపోతే బాగుంటుంది కదా. ఎవరితో సర్దుకుపోవాలి కార్తీక్? చక్రితోనా? ఈ మాట నువ్వు నాతో చెప్తున్నావా? నీ మనస్సాక్షిని అడిగి చెప్పు కార్తీక్. అయినా నువ్వు నాకీ మాట చెప్పుచా? ఎవరూ మనస్సాక్షిని అడగక్కర్లేదు. నీకు ఆయనంటే చాలా ఇష్టం కదా, ఆయన మాట అంటే నీకు చాలా గౌరవం కదా. మరి ఆయనే చెప్తున్నారు కదా సర్దుకుపోమని, ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు? చూడు నీలిమ, తెంచుకుంటే ఏ బంధం నిలబడదు, కలుపుకుపోవాలి. అంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోతే అన్ని బంధాలు బలంగా ఉంటాయి. ఎన్ని గొడవలు వచ్చినా ఈరోజు నేను ఇంట్లో ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అప్పుడు నేను తలవంచడమే. ఆ రోజు నేను తల వంచడం వల్లే జీవితంలో ఎప్పుడు తల దించుకునే పరిస్థితి రాకుండా వీళ్ళు నన్ను కాపాడుకుంటున్నారు.
నీ బతుకు కూడా అలా ఉండాలి అంటే నువ్వు చక్రితో సర్దుకుపోవాలి. ఏంటమ్మా సర్దుకుపోయేది? ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, సర్దుకుపో అంటూనే ఉన్నావు. సర్దుకుపోవడానికి ఇది పెట్లో పెట్టుకున్న బట్టలు కాదు, తాళం వేసి పట్టుకుపోవడానికి తాళి కట్టిన జీవితం. ముందు వెనుక తెలుసుకోకుండా, జరిగిందేంటో అడగకుండా నీకు నువ్వే ఒక నిర్ణయం తీసేసుకుని ఇది అందరూ ఆచరించాలంటే కుదరదు. చూడండి, తాళి కట్టిన బంధం గురించే నేను కూడా ఇంతలా పాటు పడుతున్నాను. అయినా మీ కూతురు జీవితాన్ని నిలబెట్టాలని నేను ఆలోచిస్తుంటే ప్రతిసారి మీరెందుకు అడ్డుపడుతున్నారు? మా అమ్మ కావాలని ఏమి అడ్డుపడడం లేదు. మీరేం చెప్తున్నారో ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. పెళ్లి కాని పిల్లవి నీకేం తెలుసు? పెళ్ళయ్యాక భార్యాభర్తలు దూరంగా ఉంటే వాళ్ళ బతుకు ఎంత నరకంగా ఉంటుందో అసలు నీకేం తెలుసు? అయినా సరే, ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక తన భర్తతో ఉందనుకో అన్యోన్యమైన జీవితం అంటారు. తన భర్తకి దూరంగా వేరే దగ్గర ఎక్కడైనా ఉందనుకో అసలు ఏం మనిషి అని తిడతారు. అలా ఎవరూ తిట్టకూడదని చక్రిని నీలిమని కలపాలని నేను చూస్తుంటే మీరు అడ్డుపడతారేంటి? వీళ్ళకి మీరేనా చెప్పండి. నువ్వు చెప్తున్నావు కదా, ఇంకా నేను చెప్పడానికి ఏముంది? నువ్వు చెప్తే నేను చెప్పినట్టే. బాగుంది కార్తీక్, చాలా బాగుంది. నువ్వు ఏది చెప్పలేకపోవచ్చు, కానీ భాను చెప్పేది ప్రతిదీ నువ్విలా చెప్పటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇప్పుడు చెప్పు కార్తీక్, నేను సర్దుకుపోవాలా కలుపుకుపోవాలా? ఏది అది నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. ఏంటి చెప్పారు కదా, మళ్ళీ పదే పదే అడుగుతావేంటి? ఆయన చెప్పారు అంటే అన్నీ ఆలోచించే చెప్పారు. నీ బతుకు బాగుండాలనే చెప్పారు. అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. మర్యాదగా చక్రితో నువ్వు సఖ్యతగా ఉండు. చూడమ్మా, ఈ ఇంట్లో నీ మాట చెల్లుతోంది కదా అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో ముందు నువ్వు తెలుసుకో. తర్వాత ఎవరిని ఎవరితో కలపాలో అందరం బాగా ఆలోచిద్దాం. మీ వాలకం చూస్తుంటే వాళ్ళిద్దరిని అసలు కలవనిచ్చేలా కనిపించట్లేదు. చూడండి, నేను వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ కాపురం నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మీలా కూల్చాలని నేను అనుకోవడం లేదు. పెద్దవారు దిద్దుకునే మాటలు చెప్పాలి తప్ప ఇలా సర్దుకోలేని తప్పులు మాత్రం చేయనివ్వకూడదు. ఇప్పటికైనా బాగా ఆలోచించుకుని పరిస్థితిని చక్కబెట్టుకోండి. పదండి. ఈ రోజేంటో అటు ఇటు తేల్చేస్తాను. అమ్మా, నువ్వు ఆవేశంలో ఉన్నావు. పొరపాటున ఏదైనా తేడా జరిగినా ఈ ఇంట్లో మనకున్న నీడ కాస్త పోతుంది. మనకున్న బంధువులు మొత్తం దూరం అయిపోతారు. మళ్ళీ మనం ఒంటరిగా బ్రతకాలమ్మా. నాకు నువ్వు, నీకు నేను తప్ప ఇక మనకెవ్వరూ ఉండరు. అందుకే ఒకటికి 2 సార్లు ఆలోచించమని చెప్తున్నానమ్మా. ఆలోచిస్తూ కూర్చుంటే నీలిమ కన్నీళ్లు చూడ్డం తప్ప మనమేమీ చేయలేం. అదే నేను అనుకున్న విధంగా చేస్తే అన్ని నిజాలు అవే బయటికొస్తాయి. నీలిమ అధికారికంగా ఈ ఇంటి కోడలవుతుంది. అప్పుడు నీలిమ తల్లిగా నేను, అక్కగా నువ్వు ఇక్కడుంటే కాదు కూడదనే అధికారం ఎవ్వరికీ ఉండదు. ముందా భాను సంగతి ఏంటో తేల్చి అప్పుడొచ్చి మాట్లాడతాను. అమ్మా అమ్మా, అచ్చో అమ్మా, ముందు భాను ఎక్కడుందో చూసిరా. ఎందుకమ్మా? చెప్పింది చేయవే, వెళ్ళు.
ముందు ఎక్కడుందో చూడు భాను. వెళ్ళు. అమ్మా, భాను మేడ మీద ఉంది. సరే, నువ్వు వెళ్ళి కింద గార్డెన్లో ఉండి జరగబోయేది చూడు. అమ్మా భాను, నీకెందుకమ్మా శ్రమ? ఇది నేను చేసేదాన్ని కదా. అనవసరంగా ఎండలో నువ్వెందుకమ్మా మొక్కలకి నీళ్లు పోస్తున్నావు? పర్వాలేదులేండి, ఇది నా ఇల్లు. నా ఇంటి పని నేను చేసుకుంటుంటే మీరెందుకు బాధపడుతున్నారు? అదేంటమ్మా అలా అంటావు? నీ ఇల్లు నా ఇల్లేంటి? ఇది మన అందరి ఇల్లు. మేం కూడా మీ మనుషులమే కదా. అయ్యో కార్తీక్, ఊర్మిళ, అయ్యో పాపా, 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 ఏమండి? భాను, భాను. భాను, పైకి లే. పాపా, ఏమైంది భాను? పాప పాప పైనుంచి పడిపోయిందండి. పాప కనిపించడం లేదు. పాప పడిపోవడం ఏంటి భాను? శారద గారి చేతుల్లోంచి పాప పాప పడిపోయిందండి. పాప కనిపించట్లేదు. పాప. భాను, అదే నా పాప. ఏమైందమ్మా? నీకేం కాలేదు కదమ్మా? భాను, నా బంగారు తల్లి, నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నీకేమైందో నీకు ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకేమైందోనని నేనెంతలా భయపడ్డానో తెలుసా? నీకేదైనా అయితే ఈ అమ్మ తట్టుకోలేదు. ఏంటి భాను, అసలేమైందమ్మా? అత్తయ్య, నేను మేడ మీద ఉన్నాను. అదే సమయానికి శారద గారు మేడ మీదకి వచ్చారు. ఆవిడ చేతిలో పాపని పడుకోబెట్టిన టవల్ ఉంది. అది జారి కింద పడిపోయింది. పాపే పడిపోయింది అనుకున్నా.
అదేంటి శారదా, దాన్ని తీసుకుని మేడ మీదకి ఎందుకెళ్ళావు? ఏముందండి, నేను భాను ఉందేమోనని తన గదిలోకి వెళ్ళాను. లేదు, అప్పుడే అక్కడ చూసేసరికి ఆ టవల్ తడిసిపోయింది. పాప పాస్ పోసినట్టుంది, సరే ఆరబెడదాం కదా అని పైకి వెళ్ళాను. భాను మేడ మీద కనిపించింది. ఇదక్కడ ఆరబెడదామని అడిగేలోపే భాను ఏదో మాట్లాడుతుంటే పొరపాటున చేయి జారి పడిపోయింది. భాను నిజంగా పాపే పడిపోయిందని కంగారు పడింది. మీకెందుకండి శ్రమ? తన పాప విషయం తను బాగానే చూసుకుంటుంది కదా. చూడండి ఇప్పుడు తను ఎలా అయిందో. మీరు మంచి కోసమే తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ పాపకేదో అయిందని భాను ఎంత కంగారు పడుతుంది. చూడండి, ఇలాంటి విషయాల్లో భాను చాలా సెన్సిటివ్గా ఉంటుంది. పాపకేమైనా జరిగిందంటే భాను తట్టుకోలేదు. ఇంకెప్పుడు అలా చేయకండి. శారదా, పిల్లకి కావలసిన వాటి సంగతంతా బాను చూసుకుంటుంది. మీరు మాత్రం అందులో కలగజేసుకోకండి. పెద్దమ్మా, ఎప్పుడు లేంది నువ్వెందుకు గదిలోకి వెళ్ళావు? అది నువ్వెందుకు తీసావు? అయ్యో, నాకేం తెలుసా ఇలా జరుగుతుందని. ఏదో ఇంట్లో ఉంటున్నాం కదా, ఆ మాత్రం సాయం చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా జరిగింది. ఎప్పుడు పనిచేయని వాళ్ళు ఇదిగో ఇలా సడన్గా పనిచేస్తేనే భూకంపాలు వచ్చినట్టు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మీరే పని చేయకుండా ఉంటేనే మంచిది. హలో, ఈ ఇంటి విషయాల్లో నువ్వు మాట్లాడకుండా ఉంటే నీకే మంచిది. నోరు మూసుకొని ఉండు. చూడు నీలిమా, మీ అక్కకి చెప్పు, మీ భర్తతో ఎలా మాట్లాడాలో మర్యాదగా మాట్లాడమని చెప్పు. ఇంకెప్పుడు మీరు పాప వస్తువుల్ని ముట్టుకోకండి. పాపకేమైనా జరిగిందంటే నేను అస్సలు తట్టుకోలేను. ఏంటమ్మా అలా నవ్వుతున్నావు? నేననుకున్న పాచిక పారిందే. ఇక ఆడబోయే నాటకం చూడు. పద. నువ్వు అడిగింది నిజమే రాధా. నిన్ను నేను కాపాడుకోలేకపోయాను. ముందే నిన్ను కలుస్తుంటే, నువ్వెక్కడున్నావో తెలుసుంటే ఖచ్చితంగా కాపాడుకునేవాణ్ణి. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా నిన్ను తీసుకెళ్ళి ఎంత పెద్ద డాక్టర్స్కైనా నిన్ను చూపించి నీ ప్రాణాన్ని నిలబెట్టుకునేవాణ్ణి. కానీ నేనలా చేయలేకపోయాను రాధా. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు లేనిదే బ్రతకలేను. నీకోసం తప్పిస్తున్నానని ఎన్నో మాటలు చెప్పినా పోతున్న నీ ప్రాణాన్ని మాత్రం నేను ఆపలేకపోయాను. నిజంగా అది నా తప్పే రాదా. ఎప్పటికీ దాన్ని నేను సమర్థించుకోలేను. అందుకే నేను బ్రతకూడదు. నేను తలుచుకుంటూ బాధపడుతూ ఈ బ్రతుకు నేను బ్రతకలేను. నేనున్న చోటికి నువ్వు రాలేవు. అందుకే నువ్వు వెళ్ళిన చోటికి నేనే వస్తున్నాను. నీకోసం వచ్చేస్తున్నాను రాధా. ఈ మురారి నీతోనే ఉంటాడు. నిన్ను వదిలి ఉండలేడని ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. మరణం మనల్ని విడదీసిందనుకుంటుంది, కానీ లేదు. నిన్ను నా నుంచి దూరం చేశానని నవ్వుకుంటున్న మృత్యువుకి నేను చెప్పే సమాధానం ఒక్కటే. నేను నా రాధను వెతుక్కుంటూ వచ్చేస్తున్నాను.
వచ్చేస్తున్నాను. మావయ్య 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 ఏం చేస్తున్నావు? అమ్మమ్మా అమ్మా మావయ్య ఆగు మావయ్య మావయ్య కిట్టయ్య తమ్ముడు ఏమైందిరా? ఏం చేస్తున్నావురా? ఆగురా తమ్ముడు ఏమైందిరా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? మావయ్య తమ్ముడు మావయ్య ఏం చేస్తున్నావు? మావయ్య ఏం చేస్తున్నావు? తమ్ముడు ఏం చేస్తున్నావు? నేను బ్రతకూడదు. నేను నా రాత దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను నా రాత దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను బతకూడదు. అయ్యో మావయ్య సత్య నువ్వు వెంటనే భార్గవికి ఫోన్ చేసి రమ్మను. అలాగే అమ్మమ్మ. కిట్టయ్య నువ్వు భానుతో నిజం చెప్పాలి. నిజమా? నీకు నాకు పెళ్ళైంది అన్న నిజం. నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు అన్న నిజం. కానీ ఇప్పుడొచ్చి ఇలా చెప్పమంటున్నావు చూడు, అదే చాలా ఆశ్చర్యంగా ఉంది. తప్పనిసరి పరిస్థితిలోనే నువ్వు కట్టావని భాను కాళ్ళు నేను పట్టుకుంటాను.